మహాలక్ష్మికి క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చిన చక్రి. ఫస్ట్ అయితే తిడుతుందండోయ్. అసలు ఏం జరిగిందో తెలియాలంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. చక్రి కేశవ అలా అరుచుకుంటూ కొట్టుకోవడం మొదలుపెట్టిన తర్వాత మన మహాలక్ష్మి అది చూసి వాళ్ళని ఆపడానికి ఒక ప్లేట్ తీసి కింద పడేస్తుంది. ఆ సౌండ్కి వాళ్ళిద్దరూ ఆపేస్తారు. ఆపగానే మహాలక్ష్మి వాళ్ళని తిట్టడం మొదలు పెడుతుంది. ఆపండి, తప్పు చేసి ఇంటికొచ్చి అరుస్తారా? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి లోపల వేసుంటే ఏం చేసేవాళ్ళు? లైసెన్స్ పూర్తిగా పోయేది. ఇప్పుడు కేవలం నెల రోజులే కదా. ఎక్కడో ఉన్న కోపాన్నంతా ఇక్కడ చూపిస్తారా? ముందు లోపలికి వెళ్ళండి అని చక్రిని పంపించేస్తుంది. ఆ తర్వాత కేశవకి నారాయణకి కూడా క్లాస్ పిక్తుంది. అసలు ఏంటి అరుపులు? పిల్లలు కొట్టుకుంటున్నారు. గొడవను ఊది పెద్దది చేయకండి. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి, ఫస్ట్ బయటికి వెళ్ళి ఉండండి అంటుంది నారాయణ అని మహాలక్ష్మి. అప్పుడే అక్కడికి వచ్చిన పెద్ది ఏంటి అరుపులు వినిస్తున్నాయి అని లోపలికి వెళ్ళి ఏం జరిగింది అని అడిగితే కన్నా చెప్తాడు. అదే అన్న, మన చక్రి దాచిన డబ్బుల్ని కేశవ తీశాడని వాళ్ళిద్దరికీ గొడవ పడుతున్నారు అంటే ఇంక పెద్ది అరుస్తాడు, ఇటు రండి ఇద్దరు. పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిని లైసెన్స్ పోగొట్టుకొని వచ్చాడు. నువ్వైనా సైలెంట్గా ఉండాలి కదా అంటూ కేశవన్ అంటాడు. ఇంట్లో ఆడపిల్ల ఉందనే ధ్యాస ఉందా మీకు? మిమ్మల్ని విడదీయడమే మన మహాలక్ష్మి పనా? మీ అరుపులు వీధి చివరి వరకు వినిపిస్తున్నాయి. ఇంట్లో ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఇలా రౌడీల్లా కొట్టుకుంటే ఏమనుకుంటారు? ఇంకోసారి ఇంట్లో ఇలా గొడవ జరిగితే మహాలక్ష్మిని తీసుకెళ్ళి నేను హాస్టల్లో చేర్పిస్తాను అంటే వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోతారు. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, నేను గట్టిగా అరవపోయి ఉంటే వాళ్ళు గొడవ ఆపేవారు కాదు పెద్ది, అందుకే అలా అరిచాను. సరేమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. ఇంకా మన చక్రి ఈ కోపంలో చిరాకులో తను బార్కి వెళ్ళి అక్కడ తాగాలి అనుకుంటాడు. చికాగ్గా సర్వర్ని ఒక బీర్ తీసుకురా, సైడ్ డిష్లు ఏమొద్దు అని చెప్తుంటాడు. కానీ అక్కడే నారాయణని చూసి ఇంకా కోపం వస్తుంది. రే రే చక్రి, ఇది నా కోట, ఇక్కడ నీకేం పని? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు. ప్రశాంతంగా మందు కొడదామనేస్తే ఇక్కడ నీ గొడవే, వెళ్తానులే అని చెప్పి నాకేమొద్దు, ఆర్డర్ క్యాన్సిల్ చేయండి అని చెప్పి చక్రి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో ఏమో మన కన్నా టీవీ రిమోట్ పనికి మాలినది, మనం ఇప్పుడు ఇంట్లోనే ఎక్కువ ఉంటున్నాం కదా, నాకు వదినకి బోర్ కొడుతుంది, ఒక మంచి ఎల్ఈడి టీవీ కొనాలి అన్నా అంటుంటే సరేరా కన్నా కొనేద్దాం అంటూ అని మళ్ళీ పెద్ది వీళ్ళిద్దరిని చూసి ఇప్పుడైనా మీ తప్పు మీకు అర్థమైందా? మహాలక్ష్మికి సారీ చెప్పండి అనగానే మన చక్రి వెళ్ళి మహాలక్ష్మి దగ్గర నీళ్లు నములుతూ సారీ అండి సారీ అనగానే మహాలక్ష్మి నవ్వు ఆపుకుంటూ ఏంటి వినిపించట్లేదే అంటుంది. అప్పుడు చక్రి సారీ అండి, నాకు కోపం చటుక్కుని వస్తుంది, ఇక కంట్రోల్ చేసుకుంటాను అని, నాకు సారీ చెప్తే సరిపోదు, ఇక మీదట మేమిద్దరం గొడవ పడము అని ఈ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ఇవ్వండి అనగానే చక్రి కంగారుగా అదేంటండి కొత్తగా, నేను కావాలంటే ప్రమాణం చేయనా అంటే రాసిచ్చినా ప్రమాణం చేసినా మళ్ళీ గొడవ పడే వరకే, ప్రశాంతంగా మాట్లాడుకోవడం నేర్చుకోండిరా, నీ నోరే నీకు శత్రువు చక్రి, దానికి ఒక స్పీడ్ బ్రేకర్ వెయ్యి అని పెద్ది అంటుంటాడు. అప్పుడు సరే అన్నా అని మెల్లిగా అక్కడి నుంచి జారుకోవడానికి తలుపు తెరిచుంటే దోమలు వస్తున్నాయి అని చెప్పి వెళ్ళిపోతారు. కేశవేమో నాకేదో ఫోన్ వస్తుంది, నేను మాట్లాడి వచ్చేస్తాను అని చెప్పి బయటికి వెళ్ళి అబ్బా ఎస్కేప్ అయిపోయాను, భలే తప్పించుకున్నాను అనుకుంటూ ఉంటారు ఇద్దరు. ఇక చక్రి ఏమో ఇంటి బయటకు వచ్చి అలా ఆలోచిస్తూ ఉంటుంటేనే అప్పుడు కేశవ అక్కడికి వస్తాడు. వచ్చి ఏంట్రా నక్షత్రాలు లెక్క పెడుతున్నావా, మళ్ళీ గొడవ పడడానికి వచ్చావా అంటుంటాడు. లేదురా, నువ్వు తప్పించుకున్నట్లే నేను కూడా తప్పించుకొని వచ్చా అని చెప్తుంటారు ఇద్దరు నవ్వుకుంటూ. సరే కానీ మహా కోసము ఒక బండి అడిగావు కదా, ఒక బండి వచ్చింది చూస్తావా అనగానే కొత్త బండా అంటాడు చక్రి. మెకానిక్ షాప్కి కొత్త బండ్లు ఎందుకు వస్తాయిరా, 6-7 ఏళ్ల పాత మోడల్, కానీ కండిషన్ సూపర్, కేవలం 15,000 కిలోమీటర్సే తిరిగింది, తెలిసిన వాళ్ళదే అనగానే చక్రి పనికిమాలని బండ కొనిచ్చి మహాలక్ష్మికి నాకు గొడవ పట్టాలని చూడట్లేదు కదా, కొంచెమైనా కృతజ్ఞత ఉందారా? ఈరోజు నేను రాకపోతే నీ పరిస్థితి ఏంటో తెలుసు కదా, రేపు ఉదయం వెళ్ళి బండి చూద్దాం. సరేరా,
నా అడగగానే సెట్ చేసావు, థ్యాంక్స్ రా అని చెప్పగానే, మరి నా ఫ్రెండ్కి డ్రైవర్ పని ఇప్పిస్తానన్నావు ఏమైందంటే, పూర్తిగా మర్చిపోయాను రా, అన్నయ్యకి అప్పుడప్పుడు గుర్తు చేయాలి కదా, డీటెయిల్స్ ఇవ్వు, రేపే పని ఇప్పిస్తా అంటుంటారు. ఇద్దరూ భుజాలపై చేతులు వేసుకొని నవ్వుకుంటూ ఉంటారు. దూరం నుంచి అది కన్నా పెద్ది చూస్తుంటారు. కన్నా ఆశ్చర్యంగా, ఏంటన్నా వీళ్ళు కాసేపటి క్రితం ఈ ఇల్లంతా రణరంగం చేశారు, ఇప్పుడు భుజం మీద చేయి వేసుకొని నవ్వుకుంటున్నారు అంటే, మాకు ఇదంతా అలవాటే కదరా కన్నా, చిన్నప్పటి నుంచి వాళ్ళంతే, దారుణంగా కొట్టుకుంటారు, గొడవ పడతారు, మరుసటి క్షణమే ఏం జరగనట్లు కలిసిపోతారు, అదేరా వాళ్ళ బంధం అంటుంటారు. ఇంకా ఉదయం లేవగానే చక్రి మాత్రం పొద్దున్నే స్నానం చేసి రెడీ అయిపోయి చాలా ఎగ్జైటింగ్గా ఉంటాడు. వెంటనే పెద్ది వచ్చి, ఏంట్రా చక్రి, ఇంత ఉదయాన్నే లేచి రెడీ అయ్యావు అంటే, ఒక ముఖ్యమైన పని ఉంది అన్న. ఈ కేశవగాడి నిద్రపోతున్నాడా ఇంకా, వాడిని నేను వెళ్ళి లేపుతాను అనగానే వెళ్ళి చక్రి గబగబా వెళ్ళి నిద్రపోతున్న మన కేశవాన్ని తంతాడు. అతను లేచి, ఏంట్రా అంటే, రే లేవరా కేశవ లేవరా అంటుంటే, ఎందుకురా ఇంత ఉదయాన్నే హింసిస్తున్నావు, రాత్రంతా నిద్రపోనివ్వలేదు, మళ్ళీ ఇప్పుడు హింసిస్తున్నావు అంటే, బండి చూడడానికి వెళ్దామని చెప్పావు కదరా, రా వెళ్దాం. రే ఇంత పొద్దున్నే ఓనర్ నిద్ర లేవడరా, మధ్యాహ్నం వెళ్దాం, పడుకోనివ్వు అంటే, మధ్యాహ్నమా, కుదరదు, వాడికి ఫోన్ చేసి లేపు, బండి కొనాలంటే ఈరోజే కొనేయాలి, లే వెళ్దాం అని చెప్పి కేశవాన్ని మాత్రం చంపేస్తాడు. నువ్వు మహా హింసరా, ఉండు పళ్ళు తోముకొని స్నానం చేసైనా వస్తాను అని వెళ్తాడు. కనీసము మన కేశవాన్ని స్నానం కూడా చేయనివ్వడు, బాత్రూంలో ఉంటే తలుపు కొడుతూనే ఉంటాడు, ఇంకా అయిందా అని. అక్కడేమో లోపలికి వెళ్ళి, ఎంతసేపు అయిందిరా, త్వరగా రా అంటుంటాడు. తనేమో వచ్చి 1 నిమిషం కాలేదురా, బయటికి వచ్చినంత ముఖం పగలగొడతాను అంటుంటాడు. బయటికి వచ్చాక పగలగొట్టు, ముందు త్వరగా రారా, మహయ్యకి మళ్ళీ కోపం వస్తుంది, రారా అంటే, ఇంకా కేశవ బయటికి వస్తాడు. రే వచ్చేసాను రా, పద అంటే, సూపర్ రా, పద అని చెప్పి ఇద్దరు వెళ్తారు. అప్పుడే మన పెద్ద పిలుస్తాడు, రే చక్రి ఏంట్రా, కేశవ కనీసం టీ తాగు అయినా వెళ్ళండిరా అంటే, పరిగెత్తుకుంటూ, బండి చూసి వచ్చి తాగుతామన్నా, రారా అని చెప్పి ఇద్దరు బాదరగా బయటికి పరిగెత్తుతారు. అప్పుడు వాళ్ళనే చూస్తుంటాడు పెద్ది నవ్వుతూ. ఇద్దరూ కలిసి బండి మీద షాప్కి బయలుదేరుతారు. బండి మీద వెళ్తున్నంతసేపు కూడా చక్రి, పదరా తొందరగా పదరా అంటే, ఎందుకురా నన్ను చంపుతున్నావు, వెళ్తున్నాను రా అని చెప్పి ఇద్దరు వెళ్తారు. వెళ్ళి షాప్ ఓపెన్ చేసేదాకా కూడా మన చక్రి ఆగడు, త్వరగా చేయరా అంటే, మన కేశవ షాప్ ఓపెన్ చేసి, నా జీవితంలో ఇంత పొద్దున్నే షాప్ ఓపెన్ చేసిందే లేదురా, నీ వల్ల చేయాల్సి వచ్చింది అంటే, మంచిదిరా, పొద్దున్నే చేస్తే చాలా మంచిదిరా అని చెప్తూ, ఏరా ఆయన ఇంకా రాలేదు, బండి తీసుకురాలేదంటే, అరే ఫోన్ చేశాను రా, వస్తుంటాడు ఆగురా అంటుంటేనే అతను బండి తీసుకొని వస్తాడు. వచ్చి, ఏంటి మధ్యాహ్నం రమ్మన్నావు మళ్ళీ పొద్దున్న రమ్మన్నావు అంటే, తను మా అన్న చక్రి, తనకు అర్జెంటుగా కావాలి బండి, అందుకే పొద్దున్న రమ్మన్నాను సార్ అని కేశవ చెప్తాడు. ఇంకా బండి తీసుకొచ్చిన వ్యక్తి చక్రిని అడుగుతారు, ఏంటి మీకేనా ఈ బండి కావాలి అంటే, లేదు సార్ నాకు కాదు, నా వైఫ్కి కావాలి అని చాలా గర్వంగా చెప్తుంటే కేశవ మాత్రం అబ్బా అనుకుంటుంటాడు. తను చూసి, ఓ అవునా, ఓకే, ఇది మంచి కండిషన్లో ఉన్న బండి బాబు, 2 సంవత్సరాలే అయింది కొని, నా కూతురికి పెళ్ళైపోయి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది, అందుకే అమ్మేయాలనుకుంటున్నాను, ఎక్కువ కూడా తిరగలేదు అసలు, చాలా మంచి బండి అని చెప్తుంటాడు. ఇంకా కేశవ అవసరం ఉంది చెప్పగానే నేను తీసుకొని వచ్చేసాను, చూడండి ఎలా ఉందో బండి చూడండి అని చెప్తే, చక్రి అంతా చెక్ చేసి, బాగుంది, చాలా బాగుంది, ఎంతన్నా ఇది అని అడిగితే తను 30,000 అని చెప్తాడు. 30,000? అరే ఏంట్రా ఇది, కొంచెం చూడండి అన్న, నాకు 30,000 అంటే కష్టం అది ఇదంటే, అవునా ఏంటి అలా అంటున్నావు, సరే కేశవ మొహం చూసి ఇంకొక 5,000 తగ్గించుకుంటాను, మొత్తానికైతే 25,000 అవుతుంది అని చెప్పగానే పక్కకి తీసుకెళ్ళి, ఏంట్రా అంటే, అంతే లేరా, అంతే అవుతుంది అంటే, సరే అని ఒప్పుకుంటారు. ఇంకా ఒప్పుకొని, ముందు కొంచెం అడ్వాన్స్ ఇస్తున్నాను, మిగతాదంతా తర్వాత ఇస్తాను సార్ అని చెప్పి
చెప్పగానే తను సరే అని చెప్పి బండి వీళ్ళకి ఇచ్చేస్తారు. ఇంకా బండి తీసుకొని వెళ్దాం పదరా ఇంటికి వెళ్దాం, ఇది డబల్స్ వెళ్తుంది కదా అంటే, అరే లారీనే తీసుకెళ్ళగలరా అంటే, సరే పద పద ఇంటికి వెళ్దాం అంటుంటాడు చక్రి. ఆగురా షాప్ అన్నా మూసేసి వస్తాను అంటాడు కేశవ. ఇంకా షాప్ క్లోజ్ చేసి ఇద్దరు బండి తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇంటి ముందు పార్క్ చేస్తారు. ఇంకా కేశవ లోపలికి తీసుకెళ్ళిపోతుంటే, అరే ఆపురా, ఇది మహాలక్ష్మికి సర్ప్రైజ్, లోపలికి ఎలా తీసుకెళ్ళిపోతావురా, కొంచెం బయటే ఉంచుదాం, తనకు కనబడకూడదు అని చెప్పి, నువ్వు వెళ్ళి అన్న వాళ్ళని అందరినీ తీసుకుని రాబో, మహాలక్ష్మి మాత్రం చెప్పకు, ఓన్లీ అన్న వాళ్ళని తీసుకురా అంటే, కేశవ వీడు ఓవర్ యాక్షన్ అనుకుంటూ అలానే వెళ్ళి మన పెద్దీనను కన్నాని తీసుకొని నారాయణని తీసుకొని వస్తారు. వాళ్ళందరూ ఆ బండిని చూసి షాక్ అయిపోయి, ఏంట్రా మొన్ననే అన్నావు ఇప్పుడు కొనేసావా, చాలా బాగుందిరా బండి అని చెప్పి అందరూ సర్ప్రైజ్ అయిపోయి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక వాళ్ళకి చెప్తాడు, మీరేం చేస్తారంటే ఈ బండిని మంచిగా ఒక పట్టు క్లాత్తో వేసి మంచిగా కవర్ చేయండి, నేను వెళ్ళి మహాలక్ష్మిని తీసుకొని వస్తాను, తను చూసి ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం అనుకుని చెప్తాడు వాళ్ళకి. చెప్పి తను మాత్రం వెళ్ళి మహాలక్ష్మి తలుపులు వేసుకొని లోపల ఉంటుంది. తలుపులు బద్దలు కొట్టి మరి మహాలక్ష్మిని బయటకు పిలుస్తాడు. ఏంటి అని పిలిస్తే చక్రి చెప్తాడు, మీకు ఒక చిన్న సర్ప్రైజ్ అండి అంటే, నాకు సర్ప్రైజా, ఏంటది అంటే, చెప్తాను ముందు మీరు బయటికి పదండి అంటే, ఏంటో చెప్పండి అంటే, చెప్తానండి ఒక 2 నిమిషాలు ఆగచ్చు కదా అంటే, సరే పదండి అంటే, కాదు ముందు కళ్ళు మూసుకోవాలి అని చెప్తాడు. కళ్ళు మూసుకోవాలా అంటే, సరే అని చెప్పి కళ్ళు మూసుకుంటుంది. లేదు మీరు సరిగ్గా మూసుకోవట్లేదు, నేను కళ్ళు మూస్తాను ఏమంటే, ఏ అని ముట్టుకోవద్దు అన్నట్టు మహాలక్ష్మి అంటే, లేదు నేనే మంచిగా వస్తాను, అవసరమైతే మీరు పట్టుకుందుగాలే అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. సరే అని చెప్పి ఇంకా చక్రి తీసుకెళ్తాడు. కళ్ళు మూసుకొని తను మెల్లిగా బయటికి తీసుకొస్తాడు. తీసుకురాగానే వీళ్ళు చేసిన డెకరేషన్ చూసి చక్రి షాక్ అయిపోతాడు. ఒక పాత చినిగిపోయిన బెడ్షీట్ వాళ్ళు దాని మీద వేసి ఉంచుతారు. అది చూసి చక్రి మహాలక్ష్మిని, ఆగండి ఒక్క నిమిషం అలానే కళ్ళు మూసుకొని ఉండండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెంటనే ఆ బెడ్షీట్ తీసేసి వాళ్ళందరినీ అడ్డుగా నిలబెడతారు. ఆ బండికి నిలబెట్టి మహాలక్ష్మిని దాని ముందు నిల్చోబెట్టి, వాళ్ళందరి ముందు నిల్చోబెట్టి, ఇప్పుడు కళ్ళు తెరవండి అని చెప్పి అంటాడు. కళ్ళు తెరవంగానే వీళ్ళందరూ పక్కకి జరుగుతారు. అక్కడ బైక్ ఉంటుంది. అది చూసి మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి కొత్త బైక్ అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. చూసి, ఏరా కన్నా ఇది నీ బైకేనా అంటే, లేదు వదినా అంటుంటా. పెద్దిని చూసి, పెద్ది మీద అంటే, లేదమ్మా అంటే, అది మీకేనండి అని చెప్తాడు చక్రి. నా కోసమా ఈ బైక్ అని తను ఆశ్చర్యపోతే, అవునండి మీకే, పాపం రోజు మీరు బస్సులో వెళ్ళి కష్టపడుతున్నారు కదా, మీ ఇంట్లో ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు, అదే హ్యాపీనెస్ మీకు ఇక్కడ దొరకాలని నేనే కొన్నాను అని చెప్పగానే తను చాలా ఆశ్చర్యపోతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఒక పక్కన బాధగా కూడా ఫీల్ అవుతుంటుంది. ఇదిగోండి కీస్ తీసుకోండి, ఒక రౌండ్ వేసిరండి అని చెప్పి చక్రి కీస్ ఇస్తుంటాడు. మహాలక్ష్మి మాత్రం తీసుకోదు. అందరూ చెప్తుంటారు తీసుకోమ్మా అని పెద్ద చెప్తారు. వదిన తీసుకోండి, కీస్ తీసుకోండి, ఒక రౌండ్ వేసిరండి, చూడండి ఎలా ఉందో బైక్ అని చెప్తుంటే మహాలక్ష్మి మాత్రం ఏం మాట్లాడదు. వీళ్ళందరూ తీసుకోమంటున్నా తీసుకోదు. అప్పుడు పెద్ద అంటాడు, ఏంటమ్మా ఏమైంది, ఎందుకు నువ్వు తీసుకోవట్లేదు అంటే, ఇంకా మెల్లిగా చెప్తుంది. అంటే పెద్ది, నాకు బండి నడపడం రాదు అని చెప్పగానే వీళ్ళందరూ నవ్వుతారు. నవ్వి కన్నా అంటాడు, ఏం కాదు వదిన, సేమ్ సైకిల్ లాగానే, ఒకసారి ట్రై చేయండి అయిపోతుంది అంటే తను చెప్తుంది, నాకు సైకిల్ నడపడం కూడా రాదు అనగానే ఇంకా చక్రి మొదలు పెడతాడు. ఫుల్గా నవ్వుతుంటాడు. సైకిల్ నడపడం కూడా రాదా, ఓ పెద్ద ఇండిపెండెంట్ అది ఇది అన్నారు అని నవ్వుతుంటే మహాలక్ష్మి ఫీల్ అవుతుంటుంది. వీళ్ళందరేమో చక్రినే చూస్తుంటారు. ఇంకా చక్రి వెంటనే ఆపేస్తారు. సారీ అని చెప్తాడు. అంతేనండి, ఇక మహాలక్ష్మి ఆ బైక్తో ఏం చేస్తుంది, నేర్చుకుంటుందా, ఎవరు నేర్పించబోతున్నారు, ఇవన్నీ తెలియాలంటే మనం నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసి చూడాల్సిందే. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే
ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.